ఏమండి, మీ తమ్ముడి పాచికే పారింది. అయితే ఇవాళ వచ్చిన వెన్నంతా నీదే కృష్ణ. బాగుంది మీ పందెం. ఉండండి ఉండండి, ఎక్కడో ఎక్కడో మంగళ వాయిద్యాలు. మంగళ వాయిద్యాలు వినిపించాయంటే అది మా గోపాలకృష్ణుని మందిరం నుంచి అనుకోవాలి. ఈవేళ విశేషం ఏమిటి కృష్ణ? విశేషమేముంటుందన్నయ్య, రుక్మిణి బొమ్మల పెళ్లి చేస్తూ ఉంటుంది సరదాగా. నారాయణ నారాయణ. ఆహా కృష్ణ, సుభద్రాదేవి కళ్యాణం ఎంత ముచ్చటగా జరిపించావయ్యా. ఏం నారద మునీంద్ర, కలగంటున్నారా? కల కాదు బలదేవా, ఇప్పుడే నా కళ్ళారా చూసి ఆశీర్వదించి మరీ వస్తున్నాను. చూశావా కృష్ణ, నారదముని ఎలా భ్రమపడుతున్నారో. నీవింతసేపు నాతోనే ఉన్నావన్న విషయము మునీంద్రులకు తెలియదు కాబోలు. బలదేవా బలదేవా, మోసం జరిగింది. యతి రూపంలో ఉన్న స్వామి వేరెవరో కాదు, సాక్షాత్తు అర్జునుడే. ఇదిగో అతని గడ్డం. మన సుభద్రాదేవిని వివాహమాడి. అర్జునుడా? ఎంత మోసం! నన్ను మోసం చేసిన వాడి అంతు చూస్తాను. తీరా వివాహం ముగిసిపోయాక ఎందుకండి ఈ ఆవేశం? అర్జునుడు మనకు కావలసిన వాడే. సుభద్ర మీ తోడబుట్టింది, వారి మీద మీ ప్రతాపం. నాకు తెలుసు కృష్ణ, ఈ నాటకానికంతా సూత్రధారివి నువ్వే. అన్ననన్న గౌరవం కూడా లేకుండా నన్ను ఇంత మోసం చేస్తావా? ఆవేశపడకండి అన్నయ్య, ఈ నాటకంలో మీ పాత్ర కూడా ఉంది. సుభద్ర వివాహం ఎందుకెలా చేయవలసి వచ్చిందో వివరంగా చెబుతాను, వినండి. కృష్ణాయదుభూషణ కృష్ణాయదుభూషణ హరి కేశవ మాధవ మధుసూదన. కృష్ణాయదుభూషణ హరి కేశవ మాధవ మధుసూదన. కృష్ణాయదుభూషణ. నిన్ను సేవించుటే నిత్యానందము, నిన్ను కీర్తించని జన్మమే వ్యర్థము. నిన్ను సేవించుటే నిత్యానందము, నిన్ను కీర్తించని జన్మమే వ్యర్థము. సంకటహారి హే గిరిధారి, సంకటహారి హే గిరిధారి. కంసాసుర సంహారి మురారి, కంసాసుర సంహారి మురారి. కృష్ణాయదుభూషణ హరి కేశవ మాధవ మధుసూదన. కృష్ణాయదుభూషణ. అవని భారము అదుపుననుంచగ అవతరించు విన పరికొక విధముగా. అవని భారము అదుపుననుంచగ అవతరించు విన పరికొక విధముగా. నలువకైనను తెలియని నీలీల, నలువకైనను తెలియని నీలీల. నరులు ఎరుగతరమా నారాయణ, నరులు ఎరుగతరమా నారాయణ. కృష్ణాయదుభూషణ హరి కేశవ మాధవ మధుసూదన. కృష్ణాయదుభూషణ హరి కేశవ మాధవ మధుసూదన. కృష్ణాయదుభూషణ హే కృష్ణాయదుభూషణ. శ్రీ కృష్ణాయదుభూషణ.
చాలా కాలమైంది కదా స్వామి. ఈ అలంకారంలో సుభద్ర పెళ్లి కూతురులాగే ఉంది. మా సోదరి వివాహం గురించి నేను పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారా దేవి? మన సుభద్రకు వరుడిని ఎప్పుడో నిర్ణయించాను. మరి ఇంతకాలం చెప్పకుండా ఊరుకున్నారే? ఇప్పుడైనా వరుడెవరో చెబుతారా? మ్మ్హ్మ్. మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పేది. ఈ అన్నగారి మనసులోని మాట ఈ చెల్లెలికి తెలుసన్నమాట. ఎవరమ్మా సుభద్ర, ఆ అదృష్టవంతుడు? అమ్మా, నారద మునీంద్రులు విచ్చేస్తున్నారు. నారాయణ నారాయణ. మునీంద్రులకు అభివాదాలు. వందనం మునీంద్ర. సౌభాగ్యవతి, కళ్యాణమస్తు. సమయోచితంగానే దీవించారు మహర్షి. ఆసేనులు కండి. మా సుభద్ర పెళ్లి విషయమే చర్చిస్తున్నాము. అయితే సమయానికే వచ్చానన్నమాట. ఇంతకు మీకు బావగారు కాబోయే ఆ భాగ్యశాలి ఎవరో? మీకు తెలియదా మునేంద్ర? పాండవ మధ్యముని కన్నా అర్హత గలవారు వేరెవరున్నారు మా సుభద్రను వివాహమాడటానికి? ఆహా, నరనారాయణుల బంధం ఇంకా పటిష్టం కాబోతుందన్నమాట. అన్నట్టు అర్జునుడిప్పుడు తీర్థయాత్రలో ఉన్నాడు కదా, త్వరగా పిలిపించండి మరి. ఇంతకు మునీంద్రుల రాకకు కారణమేమిటో అడగవచ్చునా? ఆహా, ఊరకరారు మహాత్ములు. కృష్ణ కృష్ణ, నేను కలహభోజనుండనని చమత్కారమాడుతున్నావా కృష్ణ? నాలోని భక్తిని గ్రహించండి. అటువంటిదేమీ లేదు. నందనవనంలో ఈ పారిజాత పుష్పాన్ని చూసి చూడగానే దానిని శ్రీకృష్ణుడికే సమర్పించాలని బుద్ధి పుట్టింది. ఈ పుష్పం నిత్య శుభప్రదము, నిత్య పరిమళ భరితము కూడా. దీనిని నీకు అత్యంత ప్రియమైన వారికి సమర్పిస్తావని తెచ్చాను. ఇదిగో స్వీకరించండి. ఏమైనా మహర్షులు దివ్యదృష్టి కలవారు కదా. ఆహా, రుక్మిణీదేవి, ఈ పారిజాత పుష్ప మహిమతో లోకారాజ్యురాలి అవుతావు తల్లి. నారద, మరి నేను? కృష్ణ కృష్ణ, సత్యభామ విధేయుడి వన్న నిందబోయి రుక్మిణీదాసుడి వన్న కీర్తి గడిస్తావు. ఆ, మరి అంత వర్ణించకండి మునీంద్ర, గోడలకు చెవులుంటాయి. సత్యభామాదేవికి తెలుస్తుందనేనా? తెలియనువు కృష్ణ. నీ మీద సర్వాధికారాలు తనదేనన్న భ్రాంతిలో నుండి ఆమె కూడా బయటపడాలిగా. మొత్తానికి మీరు వచ్చిన పని పూర్తయిందనుకుంటాను. నారాయణ నారాయణ, ఇక సెలవు తీసుకుంటాను. అమ్మా, సత్యాదేవి, సత్యాదేవి. ఏమిటే మల్లిక, వారు వస్తున్నారా? దేవి, మీ ఉత్సాహం చూస్తుంటే జాలేస్తుంది. అక్కడ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది విన్నారంటే? మల్లిక, విషయం ఏమిటో సూటిగా చెప్పు. అమ్మా, నారదుల వారు దేవలోకం నుండి పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణుల వారికి సమర్పించారమ్మా. అబ్బా, దీనికేనా ఇంతగా పీడించావు? ఇంతకు ఏది ఆ పుష్పం? ఎక్కడ దాచావు? అది ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి ఇచ్చారమ్మా. దాంతో ఆవిడ విరగబాటు. ఇక చాలు, ఆపు. ఇంకా నిలబడతావెందుకు? వెళ్ళు. అది కాదమ్మా, ఆ నారదుల వారి మాటలు వినలేకపోయాను. ఇక స్వామివారికి సత్యభామ విధేయుడన్న నిందపోయి రుక్మిణీదాసుడన్న కీర్తి కలుగుతుందట. స్వామివారి మీద సర్వాధికారాలు తమదేనన్న భ్రాంతి నుండి మీరు బయటపడతారట. నిజంగా ఆ మాట అన్నారా? నిజంగా ఆ మాట అన్నారమ్మా. అయితే అప్పుడు వారేమన్నారు? ఇంకేమంటారు, మౌనంగా ఉన్నారు. మల్లిక, వారు వస్తున్నారు. అమ్మా, ఎవ్వరూ ఏం మాట్లాడకండి, నోళ్ళు మూసుకోండి. ఏమిటిది? మందిరమంతా నిశ్శబ్దంగా ఉంది. ఆటపాటలు లేవు, ఏ సందడి లేదు. ఓహో, ఏం మల్లిక, అప్పుడే సమాచారం అంతా చేరవేశావన్నమాట. ఏం మాట్లాడవు? మమ్మల్ని నోళ్లు మూసుకుని ఉండమన్నారు స్వామి. మంచిది. ఓహో, సత్య, ఏమిటిది? ఇప్పుడేమి జరిగిందని ఎలక?
నీవు కోరితే ఆ పారిజాత వృక్షాన్నే పెకలించి తెచ్చి ఇవ్వగలను. సత్య, ఏది ఇటు చూడు. ఓహో, మంచి బుద్ధి. ఏంటిలా దయచేశావు? మంచి బుద్ధితోనే వచ్చావా? చూడండి అమ్మాయిలు, వెంటనే శ్రీకృష్ణుల వారిని చూడాలి. ఇప్పుడు వీలు కాదని మేం చెప్తే? అమ్మమ్మ, అలా అనకు. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. స్వామివారు అంతకన్నా ముఖ్యమైన పనిలో ఉన్నారు. అదిగో గోపాలకృష్ణ వారే దయచేస్తున్నారు. మంచి బుద్ధి. ఏమిటి గొడవ పడుతున్నావు? స్వామి, గొడవేమీ లేదు. మీ అన్నగారు వెంటనే తమరిని వెంటబెట్టుకుని రమ్మన్నారు. నారదుల వారు కూడా అక్కడే ఉన్నారు. సరే, పద. ఓహో, నారద మునీంద్రులు ఇక్కడ. నమోన్నమః. నారాయణ, ఎటూ వచ్చాను కదా, బలరాముల వారిని చూచిపోదామని. చూసావా కృష్ణ, మన బాధ్యతలు మనకు తెలియవన్నట్టు మీ వదిన నిష్ఠూరాలాడుతోంది. మన సుభద్రకు నేను వరుడిని ఎప్పుడో నిశ్చయించాను. ఆహా, ఎవరా అదృష్టవంతుడు? ఇంకెవరు, రారాజు దుర్యోధనుడే. బాళా, మీ ఆలోచన దివ్యంగా ఉంది. త్రికాలవేదులైన నారద మునీంద్రులకు ఎవరు ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది. కాలం కలిసి వచ్చినట్టు నిన్ననే హస్తిన నుంచి వర్ధమానం వచ్చింది. అయితే వియ్యం కోరుతూ వారి నుండి కబురు వచ్చిందన్నమాట. కాదు కృష్ణ, ఆ దుర్యోధనుని భక్తి చూడు. ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధంలో ఇంకా మెళుకువలు నేర్చుకోవాలని ఆశిస్తున్నాడట. అటువంటి వాడికన్నా యోగ్యుడు మరెవరున్నారు? మన సుభద్రకు తగినవాడు దుర్యోధనుడే. సరైన మాట చెప్పారు. మీ ఆలోచన న్యాయమైనదే. అది సరేననుకోండి, కానీ చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునున్నే వరించినట్టుంది. రేవతి, ఆహా, ఎందుకంటున్నానంటే బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. అది నిజమే. మునీంద్ర, మీరు బ్రహ్మచారులు. వివాహాల విషయం మీకెందుకు? ఊరుకోండి. నారాయణ. చెబుతున్నాను వినండి. దుర్యోధనునికి అర్జునునికి హస్తిమశకాంతర భేదం ఉంది. పరాక్రమంలో అర్జునుడెంత మాత్రమో నాకు తెలియదా? దుర్యోధనుని ముందు గదాయుద్ధంలో ఒక నిమిషము కూడా నిలవలేడు. ఇక అర్హతలు చూస్తే అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు, ఎప్పటికీ రారాజు కాజాలడు. దుర్యోధనుడు కౌరవాగ్రజుడు, నేడు రారాజు. వినయ విధేయతలోనైనా దుర్యోధనుని ముందు అర్జునుడెంత? శ్రీకృష్ణుల వారేదో పరధ్యానం చిత్తగిస్తున్నారు. కాదులే మునీంద్ర, మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే ధృతరాష్ట్రుల వారికి కబురు చేస్తాను. ఇక నేను సెలవు తీసుకోవచ్చా? అవశ్యము. నారాయణ నారాయణ. సుభద్ర, నువ్వు మరీ చిన్నపల్లివైపోతున్నావు. మేం ఇంతమంది ఉండగా ఇలా ధైర్యపడితే ఎలాగమ్మా? ఎవరున్నారు ఏమిటి? అందరూ నన్ను విడిచిపెట్టేశారు. అందరూ అంటే మీ చెల్లికి మీరేగా, సముదాయించండి. సుభద్ర, నీ ఈ అన్నయ్య ఉండగా అర్జునుడు కాక మరొకరు నీ మెడలో తాళి కట్టగలరా? ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే. రేపు వీర పత్నివి, ఆ తరువాత వీర మాతవు కాగలవు. నా మాట నమ్ము తల్లి. సఖి ముంగిట వాలేదెప్పుడు, ఎప్పుడు ఇంకెప్పుడు నా ప్రియ సఖి ముంగిట వాలే
అర్జున పలుగునా ఎక్కడున్నారు స్వామి? ఆ ద్వారకలో, అంతఃపురంలో. నారాయణ నారాయణ. నారద మునీంద్రులకు అభివాదాలు. కళ్యాణమస్తు. ఎచ్చటి నుంచి రాక? ద్వారక నుంచే, బలరామకృష్ణుల సన్నిధి నుండి. అచ్చట అందరూ కుశలమే కదా? కుశలమేమిటి, కోలాహలంగా ఉంటేను. సౌభాగ్యవతి సుభద్రను కురు సార్వభౌమునికిచ్చి వివాహం చేయ నిశ్చయించారు. దుర్యోధనునిక? మా బావ కృష్ణుడు అక్కడ ఉండగానే? ఆ శ్రీకృష్ణుల వారు నీ పక్షమే కాని నీవిక్కడ తీర్థయాత్రలు చేస్తూ ఉంటే వారేం చేయగలరు? తెలిసింది అర్జున, మనం వెంటనే ద్వారకు బయలుదేరాలి. ఏమిటి తెలిసింది? అర్జున, మీరిలా నిజ రూపాలతో వెళ్తే బలరాముడు వెంటనే తిరుగు ప్రయాణం కట్టిస్తాడు. అందువలన యతీశ్వర రూపంలో వెళ్ళు. యతులంటే యాదవులకు చాలా గౌరవం. బలరాముల వారు మిమ్మల్ని పూజిస్తారు. ఆ తరువాత శ్రీకృష్ణుల వారు ఉండనే ఉన్నారు నాటకం నడిపించడానికి. ఊరకరారు మహాత్ములని వచ్చినందుకు మంచి ఉపాయమే చెప్పారు. శతాధిక వందనాలు. శుభమస్తు. బలరాం దేవా వచ్చేశారు. చచ్చ విచ్చేశారు యతీంద్రుల వారు. యతీంద్రులా? ఎవరు? అదే గజబిజి దబదబా సుఖస్వాముల వారు. వారి శిష్యుడు తమ దర్శనం కోసం కాచుకుని ఉన్నారు. ప్రవేశపెట్టుము. బలరాముల వారికి అభివాదం. నమో నమః. దయచేయండి. ఇంతకు స్వామివారు ఎక్కడ ఉన్నారు? మా గురుదేవులు అజిజి దదప విశ్వేశక స్వాముల వారు హిమాలయముల నుండి విచ్చేసి నగరానికి వెలుపల తోటలో విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురీశ్వరులు కనుక మీకు వర్తమానం పంపారు. ధన్యులము. రేవతి, బయలుదేరు. యతీశ్వరుల వారిని ఘనంగా సత్కరించి మన మందిరానికి తోడుకొని వద్దాం. బావా, ఆపద్బాంధవా, ఎక్కడున్నావయ్యా? చేరవో సుందరి నా దేవి దయ చూడవో కపరి. జగమేలు సుందర స్వామి నా సర్వము నీవేనురా. చేరవో సుందరి నా దేవి దయ చూడవో కపరి. జగమేలు సుందర స్వామి నా సర్వము నీవేనురా. జగదేక సుందరివి సకల జనరంజని కరుణించి జత చేరి లోడించవా. జగదేక సుందరి సకల జనరంజని కరుణించి జత చేరి లోడించవా. ప్రణయ రాగము నీవు ప్రణవనాదమే నీవు. ప్రణయ రాగము నీవు ప్రణవనాదమే నీవు. నా ప్రాణ విభుడవై పాలించవా. నా ప్రాణ విభుడవై
బిగి కౌగిలిని చేర్చి జగముని మరపించి ఆనందలోకాలను గీంచనా బిగి కౌగిలిని చేర్చి జగముని మరపించి ఆనందలోకాలను గీంచనా అందాలనందించి అమర సుఖములంచి అందాలనందించి అమర సుఖములంచి వలపు సంద్రాన నిన్ను ప్రేమించనా వలపు సంద్రాన నిన్ను ప్రేమించనా పరిచేరవా సుందరి నా దేవి దయ చూడవా ఒక పరి జగమేలు సుందరా స్వామి నా సర్వము నీవేనురా ఇక్కడే ఉన్నానయ్యా బావా, ఎందుకంత కంగారు? నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడి రూపంలో వచ్చావు, బాగుంది. కానీ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం తలక్రిందులవుతుంది. నేను చెప్పే వరకు నువ్వు యతిగానే జాగ్రత్తగా మసలుకోవాలి. అదిగో అన్నగారు వస్తున్నట్టున్నారు, జాగ్రత్త, ధ్యానంలో కూర్చో. స్వాముల వారికి నమోవాక్కులు. శుభమస్తు. తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను కానీ ఇంత పిన్న వయస్కులు అనుకోలేదు. అయినా మీరు యతీశ్వరులు, నన్ను శిష్య సమానుడిగా అనుగ్రహించండి. మీరు రాజర్షులని, యతులకు విధేయులని మీ కీర్తిని విని ఇచ్చట మాకు సర్వము సుభద్రమని వచ్చినాము. మా చాతుర్మాస వ్రతము ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసిస్తున్నాను. అవశ్యము, కానీ ఇక్కడ కాదు. మీరు మా మందిరానికి విచ్చేసి మీ వ్రతం కొనసాగించవచ్చు. అక్కడ మా ఉద్యానవనంలో మీకు అన్ని ఏర్పాట్లు చేసి ఇవ్వగలం. ధన్యులం. ఏదో ఆతిథ్యం ఇస్తారనుకున్నాను గాని ఇంతగా గౌరవిస్తారనుకోలేదు. మిమ్మల్ని గౌరవించడం మా భాగ్యంగా అనుకుంటున్నాం. రా గోపాలకృష్ణ. స్వామి, మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చాడంటే అది మీ మహిమే అనుకోవాలి. నారాయణ, నా మహిమ కన్నా మీ భక్తే గొప్పది. సుభద్ర, ఇలా రా తల్లి. స్వామి, మా ఏకైక సోదరి సుభద్ర. కళ్యాణమస్తు. మీ ఆశీర్వాదమే మా సోదరికి రక్ష కాగలదు. మీ వ్రతం పూర్తయ్యే వరకు సుభద్ర మీ సేవ చేసుకుంటూ మీకు కావలసినవన్నీ సమకూర్చగలదు. ఇంత సుకుమారి చేత పరిచర్యలు. మా అన్నగారి అభిమతం ఏమిటంటే మీ వంటి యతీశ్వరుల సేవ మా సుభద్రకు శుభప్రదము కాగలదని. కృష్ణ, నువ్వు కూడా ఇంత శ్రద్ధ చూపుతున్నావంటే నిశ్చయంగా స్వామివారి మహిమే సుమా. ఇక మా ఏకాంత సేవకు వేళైనది. సుభద్ర, స్వామివారికి ఏ లోటు రాకుండా చూడటం నీ బాధ్యత సుమా. అన్నయ్య, స్వాముల వారి ఎదుట మీ మాటే నా మాటనన్నాను, కానీ అన్న తరువాత ఒక చిన్న సందేహం. ఏమిటది? ఏమీ లేదు. స్వామి వయస్సులో చిన్నవారు, పైగా చక్కనివారు. పెళ్లి కాని మన సుభద్రను వారి సేవకు నియమించడం. గోపాలకృష్ణ, అలా అనుకోవడమే అపచారం. నీవు చిన్నవాడివి, నీకు కొన్ని విషయాలు తెలియవు. యతీశ్వరుల గురించి చెడుగా అనుకోకూడదు. చూస్తూ ఉండు, ఆ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది. ఆహా, ఏదో నా సందేహం చెప్పాను అన్నయ్య, అలాగే కానివ్వండి. సాగుదమీ చెలి సాగుదమీ స్వాముల సేవకు సత్వరమే
నిన్ను ఎంతని వేడుదు ఎన్ని నాళ్ళు నీ పావన నామముందలచి ప్రార్థన చేయుదు దీక్షభూని నీవే వరమేనిచో జగతి నెవ్వరు తీర్తురు నాదు ఆర్తి ఓ దేవి కటాక్షమీవే అరుదెంచవే దర్శనమిచ్చి బ్రోవవే. స్వామి స్వామి అపచారం జరిగింది. నారాయణ. స్వామి, మీరు ముక్తికాంత పైన వేయాల్సిన పువ్వులను నాపై చల్లారు. ఇందులో అపచారమేముంది? నేను నా ముక్తికాంతం తలుచుకొని ఎవరిపై చల్లినా అది ఆ దేవికే చెందుతుంది. ఇక్కడ రూపం ప్రధానం కాదు. అవును కళ్యాణి, ఏమిటలా చూస్తున్నావు? నేను నా రూపం ఎవరినైనా గుర్తు చేస్తున్నాయా? అవును స్వామి, పూర్వం ఋష్యశృంగులని మహర్షి ఉండేవారట కదా. నారాయణ. ఆ మహర్షికి నాకు సామ్యమా? నేను నా ముక్తికాంతకు దాసుడినయ్యాను. స్వామి, మీ ముక్తికాంత ఎవరో తెలుసుకోవచ్చా? అవశ్యం తెలుసుకోవచ్చు గాని నీకు జ్ఞానం పరిపక్వమయ్యేదాకా నా వేదాంతం నీకు అర్థం కాదు. అమ్మా, బలరాముల వారు దయచేస్తున్నారు. స్వాముల వారికి అభివందనం. శుభమస్తు. మా సోదరి మీకు సక్రమంగా సపర్యలు చేస్తున్నదా స్వామి? ఆహా, ఏ లోటు చేయడం లేదు. ఇంతకు తమరి రాక మనవి చేస్తాను. మా సుభద్రకు వివాహ ముహూర్తము మీరే నిశ్చయించాలి. వరుడెవరో? నా శిష్యుడు సుయోధనుడే. నారాయణ. కానీ మీ సోదరి మనస్సు మరొకరి పైన లగ్నమైనట్టు తోస్తోంది. సుభద్ర మనస్సు అర్జునునిపై ఉన్నట్లు తెలిసింది. ఆ విషయం మీ దివ్యదృష్టికి కూడా కనిపించడం అమోఘం. అందుకే అడుగుతున్నాను. ఒకవేళ అర్జునుడే వచ్చి మిమ్మల్ని అర్థిస్తే? అసంభవం. మా సోదరిని చేసుకోవడానికి అతనికున్న అర్హతలు చాలు. పైగా ఆ అర్జునుడు వట్టి గర్విష్టి. నారాయణ నారాయణ. అందువలన మీరు మీ తపోమహిమతో మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారి చూపించాలి. ముఖ్యంగా మీ చేతుల మీదుగా సుభద్రా కళ్యాణం జరిపించాలని ప్రార్థన. అవశ్యం. చినముని మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది. మీరు అంటే నా పంట పండినట్టే. ఏమిటది? అడిగేమంటారా? మీ బోటి వారి దగ్గర చాలా మహిమలుంటాయి కదా. ఒక చిన్న వేరుముక్కో మంత్రించిన విభూదో ఉంటే ఇప్పించండి. ఇక్కడ చంద్రిక అనే ఓ అందాల బొమ్మ ఉంది, కానీ చిక్కడం లేదు. మీ వేరుముక్క తాకిస్తేనో విభూదిని రాస్తేనో అది నన్ను ప్రేమించాలి. ప్రేమిస్తానులే, పెళ్లి మాత్రం చేసుకోకు. నీలాంటి మోసగాన్ని నమ్మితే అంతే. వెళ్ళిక్కడి నుంచి. స్వామి స్వామి, నేను చెప్పింది గుర్తుంచుకోండి. ఏమిటి గోలంతా? గోల కాదు స్వామి, నేను మీ అసలైన భక్తురాల్ని. దగ్గరగా రాకు. స్త్రీ స్పర్శ మాకు తగలకూడదు. అలాగే స్వామి, కానీ మీరు నాకు మోక్షం ఇప్పించాలి. ఏమిటి? మోక్షం ఇప్పించాలా? అవును స్వామి, ఈ మాసంలో ఓ మునికుమారుడు వస్తాడు, నీకు మోక్షం ఇప్పిస్తాడని చిలక జోష్యం చెప్పింది. ఆ మునికుమారుడు మీరేనేమో. కావచ్చును గాని మీ బోటి వారికి మోక్షం అంచెలంచెలుగానే లభిస్తుంది. చాలా దీక్ష కావాలి. దానికైనా అతను అంతగా ప్రాధేయపడుతున్నాడు కదా, అతన్ని కరుణించరాదా? లేదు స్వామి, మీరే నన్ను కరుణించాలి. ఏమో, ఇంకో రోజున చూద్దాం. చూసావా చంద్రి, చినుముని కూడా నన్నే కరుణించమని చెప్తున్నాడు. ఇలా వెంటబడకు. పెళ్లి చేసుకుంటానంటేనే తరువాత మాట. వెళ్ళు ఇక్కడి నుంచి. ఏమండి, ముహూర్తం నిర్ణయించడానికి వెళ్ళారే, యతీశ్వర్లేమన్నారు? ఏమంటారు? వారి వ్రతం పూర్తయ్యే సమయానికి సుభద్రా కళ్యాణం వారి చేతి మీదుగా చేయించేటట్టు ఒప్పించుకుని వచ్చాను. ఇంతకు ఆ దుర్యోధనుడికి ఇచ్చేయడం మా మరిది గారికి ఇష్టమో కాదో కనుక్కున్నారా? ఎవరు? గోపాలకృష్ణుడా? ఆ రోజే ఒప్పుకున్నాడు కదా. ఆ వేళెప్పుడో మీ ఎదుట ఏమీ మాట్లాడలేదనా? అవును, ఎదురు చెప్పకపోతే ఇష్టపడినట్లే కదా. అలా నమ్ముకుని కూర్చున్నారా?
ఇప్పుడైనా ఆయనతో ఒక మాట చెప్పి కాస్త అవుననిపించుకోండి. అసలే మీ తమ్మునికి అర్జునుడి మీద అభిమానం ఎక్కువ. రేపు ఎట్టుపోయి ఎటు వస్తుందో. రేవతి, మీ ఆడవాళ్లకు అన్నీ అనుమానాలే. అంతా సవ్యంగానే జరుగుతుంది, ఊరుకో. ఆహా, ఆ కోయిల కంఠం కంటే ఈ కోయిల గానం అద్భుతంగా ఉంది. క్షమించండి స్వామి, మీ పూజకు భంగం కలిగిందేమో. ఆహా, అదేం లేదు గాని నీ వంటి ముగ్ధమోహన కన్యారత్నం ఎదురు చూస్తున్న ఆ అదృష్టవంతుడెవరో గాని ధన్యుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. సర్వం తెలిసిన తపోధులు మీరు. తమరిని ఒక మాట అడగవచ్చా? ఆహా, నీ వంటి ప్రియభక్తురాలు ఒకటేమిటి, ఎన్ని మాటలైనా అడగవచ్చు. అయినా ఇక మాటలతో కాలం గడపడం వృధా. ఏది, నీ చేయి ఒకసారి చూడని. ఆహా, భవిష్యత్తు చెబుతాను. వామహస్తం కాదు, దక్షిణ హస్తం చూపు. ఆహా, ఏమి ఈ రేఖల సామీప్యత! ప్రియ సమాగమం దగ్గరకు వచ్చేసింది. పాణిగ్రహణం జరిగిపోయింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏమిటిది? నన్నెవరనుకుంటున్నారు? నన్నెవరనుకుంటున్నావు? సుభద్ర, సుభద్ర! అరే, కథ అడ్డం తిరిగిందే. అన్నయ్యా, అన్నయ్యా! ఏమిటమ్మా? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరుల? అవును. వారిని అపార్థం చేసుకున్నావు సుభద్ర. కాదన్నయ్యా, ఆయన మాటలు చేతలు బాగా లేవు. చాలా కొంటెవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళగొట్టండి. ఓహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ప్రవర్తిస్తారు. నీ భక్తికి సేవలకు మెచ్చి వారు నీతో నిజం చెప్పదలిచి ఉంటారు. నిజమేమిటన్నయ్యా ఆయన చెప్పేది? అదేనమ్మా, నీ బావ విజయుని సంగతి సర్వమూ తెలిసిన వారని నేనే వారిని స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే నీ బావను నీ ఎదుట సాక్షాత్కరింపచేయగల మహిమాన్వితుడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుంది. వెళ్ళు.
మీ అన్నయ్య అంత ధైర్యం చెబుతుంటే అనుమానం ఎందుకు సుభద్ర? వెళ్ళు, స్వామివారిని భక్తితో సేవించు. స్వామి, మీ మాటల చమత్కారం చూస్తుంటే నాకు సందేహంగా ఉంది. అర్జునుడిని ఎతిగా చేసి కూర్చోబెట్టలేదు కదా? రుక్మిణి, నా అర్ధాంగి వినిపించావు. వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడి నుండి పంపించేదాకా ఈ విషయం రహస్యంగా ఉంచాలి సుమా. బావా, ఆపద్బాంధవా, ప్రియురాల్ని బెదరగొట్టాను. ఏమి కర్తవ్యం? బావా భీభత్స, ముందే చెప్పాను తొందరపడవద్దని. అనుభవంతో చెబుతున్నాను. సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నయ్యతో చెప్పి ఉంటే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధంలో నీవు నేను. బావా, ఎంత మాట! పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగానే? పరిహాసానికంటే ఇలా బెదిరిపోతే ఎలా పార్థ? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కాస్త అదిగో సుభద్ర వస్తున్నది, నేను తప్పుకుంటాను. రా కళ్యాణి, రా, భయపడకు. నేనెవరినో కాదు, విజయుని ప్రాణ స్నేహితుడిని. మా ఇద్దరి రూపాలు వేరైనా మనస్సులు ఒక్కటే. కూర్చో. అది ఏమో గాని మీ పరస్పర అనురాగం చూస్తే నాకు పరవశం కలుగుతోంది. నీవు క్షమించాలి. అంత మాటెందుకు స్వామి? మీరే నన్ను క్షమించి నా బావ ఎక్కడున్నాడో చెప్పాలి. అదే అతని గ్రహచారం. అతడు ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు. అతడు నీకోసం పడే బాధని ఏమని చెప్పను? నీవు దక్కుతావో లేదోనన్న బాధతో నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలవక మతి భ్రమించి యతి అయి పరితపిస్తూ ఉన్నాడు. అతని బాధ చూడలేక ఇక్కడి పరిస్థితులు తెలుసుకుందామనే ఇలా వచ్చాను. నా కోసం పరితపించే నా బావను ఎక్కడున్నా ఇక్కడికి రప్పించలేరా స్వామి? రప్పించలేకేం గాని ఎవరు అడ్డుపడినా నీవు మాత్రం అర్జునుని సహధర్మచారినిగా ఉంటానని మాట ఇస్తే చాలు. మా మంత్రమహిమతో ఈ క్షణాన్నే నీ ప్రియుడిని ఇక్కడ సాక్షాత్కరింపజేయగలను. ఇంకా పరీక్షిస్తున్నారా స్వామి? మీ మాటను జవదాటను. నా బావను రప్పించండి. కానీ నీ బావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా? అయితే కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని 3 సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః, ఓం ప్రాణేశాయ నమః, ఓం ప్రాణేశాయ నమః, ఓం ప్రాణేశాయ నమః, ఓం ప్రాణేశాయ నమః. ఎందుకింత పరవశము ఈ ప్రకృతి కన్యకు? ఈ వసంత పురుషుడు తన చెంత చేరినందుకు ఎందుకింత పరవశము ఈ ప్రకృతి కన్యకు? ఈ వసంత పురుషుడు తన చెంత చేరినందుకు ఈ కోయిల గానములో ఇంత తీపి ఎచటిదో? ఈ కోయిల గానములో ఇంత తీపి ఎచటిదో? మనసులోన దాచుకున్న మమతల మాధుర్యమది మందానిల వీచికలు సుగంధ భరిత మాయనేల. అందగాని అంట చేరి విందు చేయనెంచెనేమో ఎందుకింత పరవశము ఈ ప్రకృతి కన్యకు? ఈ వసంత పురుషుడు తన చెంత చేరినందుకు
పరిమళించు విరజాజులు కురుల నడుమ దాగెనేల పరిమళించు విరజాజులు కురుల నడుమ దాగెనేల తరుణిని చిలికాలు చేర ఆలసించినందుకు మనసులోని మాటలు ఆ పెదవి దాటి రావదేల మనసు మోగపోవు వేళ కనుల కథలు తెలుపవా ఎందుకింత పరవశము ఈ ప్రకృతి కన్యకు ఈ వసంత పురుషుడు తన చెంత చేరినందుకు ఆ, ఆ, అన్నగారు ఇటే వస్తున్నారు. సమయానికి అర్జునుడు లేడే? స్వామి, నారాయణ, ఏమిటంత తొందరగా వస్తున్నారు? అదే స్వామి, సుభద్ర దుర్యోధనుల వివాహం తొందరలో జరిగేలా చూడాలి. అవును గాని ఎందుకంత రహస్యంగా చెప్తున్నారు? రహస్యమే స్వామి. చివరి క్షణం వరకు మా తమ్ముడు గోపాలకృష్ణునికి తెలియకూడదు. అయినా పెళ్లివారు తరలి వచ్చేశాక ఎవరైనా ఏం చేయగలుగుతారు? ఇంతకు అంగీకారం తెలుపుతూ హస్తినాపురం నుండి ప్రత్యుత్తరం వచ్చిందా? దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడు స్వామి. ప్రత్యుత్తరం అంటూ అవసరం లేదు. ముహూర్తం పెట్టి పంపిస్తే చాలు, ఏకంగా పెళ్లికే తరలి వస్తారు. ఓహోహో, బాగుంది బాగుంది. మీ వాత్సల్యము వారి భక్తి. మరి ఈ పెళ్లికి ముహూర్తం కూడా మీరే నిర్ణయించాలి. కాస్త దగ్గరలో చూడండి. నాపై భారం వేశారు కదా. సరిగ్గా నేటికి 10వ రోజు. ఆ రోజున మిగిలిన వివరాలకు మీ పురోహితులున్నారు కదా. సరే స్వామి, ఆ చిన్ని విషయాలకు మిమ్మల్ని శ్రమ పెట్టను. సెలవిప్పించండి. ఎవరీ నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు? బావా, ఆపద్బాంధవా, రక్షించావు. అయినా ఈ దశమ లగ్నం అది జరగదులే. పంచమిరాటికే నీ కళ్యాణం. అంతవరకు నా మాట దక్కించు. నీకేం బావా, చెప్పడం తేలికే. ఇంకా 5 రోజులే. చూశావా సుభద్ర, యతీశ్వరును సేవించిన ఫలితం నీ అదృష్టం పండింది. నీ పెళ్లికి స్వామివారే స్వయానే ముహూర్తం నిర్ణయించారు. సంతోషమేగా? ఏమో, మీ ఇష్టం. మళ్ళీ ఇదేమిటమ్మా? ఆడపిల్లలు ఇంతకన్నా స్పష్టంగా చెప్పలేరు గాని పదండి. ఓహో, సరి సరి. ఏం సుభద్ర, ఆ స్వామివారు మంచివారు కాదు గదు? మరి వారిని సాగనంపదామా వెళ్ళకూడదామా చెప్పు. ఓ అన్నయ్య, మా మరదల్ని ఏమో అనుకున్నా, మంచి జానే. సన్యాసిని కాస్త సంసారం చేసింది. ఇప్పుడు సంతోషమేనా సోదరి? చిన్నయ్య, రా కృష్ణ. ఏమిటన్నయ్యా, అవసరంగా రమ్మన్నారట? కూర్చో, చెబుతాను. నీవు చేతలవాడివే కానీ మాటలవాడివి కాదుగా. అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడు చెబుదామని కోరుకున్నాను. ఇంతకు మరేం లేదు, దుర్యోధనుడు మనకు చాలా కావలసిన వాడు. అన్నింటినీ మించి మీ శిష్యుడాయే. అందుకనే సుభద్ర పెళ్లికి ముహూర్తము పెట్టించి తరలి రమ్మని కబురు పంపాను. ఏమంటావు? నేనేమంటాను? మీరే చెప్పారుగా, నేను చేతలవాడినే కాని మాటలవాడిని కానని. అదే కృష్ణ, మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం. ఈ పెళ్లికి అందరూ రావలసిన వారే. మరి ఈ శుభలేఖలు వారికి ఎలా అందిస్తావో? వారికి అంటే పాండవులకేనా? అంటే నన్ను పాండవ పక్షపాతిని అంటున్నారు. అయినా నా మిత్రుడు అర్జునుడు అక్కడ లేడు ప్రస్తుతం. అవునవును, నారదుల వారి వలన తెలిసిందిలే. ఎక్కడో తీర్థయాత్రలు చేస్తూ యతుల్లో కలిశాడని. అయినా ఎన్నాళ్ళులే, ఈ పాటికి విసుగు పుట్టి మళ్ళీ సంసారంలో కలుస్తాడులే. మీ వాక్కు అలాగే ఫలిస్తుందన్నయ్య. అలాగే కానియండి అన్నయ్య. మీ వాక్కు బ్రహ్మవాక్కు.
ఏమిటి సుభద్ర? శుభమా అని పెళ్లి కూతురు అవుతూ ఆ కళ్ళ నీళ్లు ఏమిటి? చిన్నయ్య కనిపించడం లేదు. అన్న లేకుండానే నా పెళ్లి జరుగుతుందా? ఇక్కడే ఉన్నానమ్మా సుభద్ర, పద. వారాసిలో దాచబడిన వేదముల విరించి కందించిన మంచి చేయి, కోదండమును నీ క్రోధముతో రావణాసురు ఖండించినట్టి చేయి, గోవర్ధనమునెత్తి గోపకులమునంత కాపాడినట్టి బంగారు చేయి, దుష్ట శిక్షణతోటి శిష్ట రక్షణ చేసి కరుణతో లోకాల కాచు చేయి, అట్టి చేయి ఈనాడు అర్ఘ్యమును పోసి అర్జునుని పాద ప్రక్షాళనము సేయా, నరుడు చేసిన ఎట్టి పుణ్యమదేమో ఆహా దృశ్యమునుగాంచు ఈ దృశ్యమునుగాంచు నాదు అదృష్టమేమో ఓ. ఇది అన్నయ్య జరిగింది. మన ఒక్కగానొక్క చెల్లెలి అభీష్టం తీర్చడానికి ఇంత నాటకం ఆడవలసి వచ్చింది, క్షమించండి. కానీ నేను దుర్యోధనాదులను తరలి రమ్మని కబురు పంపానే. ఆ కబురు వారికి చేరకుండా చేశానులేండి. ఇవిగో మీరు పంపిన శ్రీముఖాలు నా దగ్గరే ఉన్నాయి. నేనెప్పుడో చెప్పానుగా కృష్ణ, నీవు చేతలవాడివే కానీ మాటలవాడివి కావని. సరే, అయిందేదో మన మంచికే జరిగింది. పదండి, మనము వధూవరులను ఆశీర్వదించి వద్దాం.